నేపాల్లో చిక్కుకున్న తెలుగు అమ్మాయి నీలిమ సేఫ్గా చేరుకుంది. కొద్దిసేపటి క్రితం ఆమె తన బృందంతో కలిసి ఢిల్లీకి చేరుకుంది. అసలు నేపాల్లో పరిస్థితి ఏంటి, నీలిమ ఎదుర్కొన్న విపత్కర సిచ్యువేషన్స్ ఏంటో తెలిపేందుకు నీలిమతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ భరత్ ఉన్నారు. ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆరోహకురాలు నీలిమ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ఎవరెస్ట్ దగ్గర వచ్చిన భూకంపం నుంచి క్షేమంగా బయటపడి ఆమె ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు. సో మీరు ఎగ్జాక్ట్గా ఒక 12-13 డేస్ బ్యాక్ ఎవరెస్ట్ ఎక్కుదామని అక్కడ బయలుదేరి వెళ్ళారు. ఈ 12 రోజుల్లో జరిగిన పరిణామాలు మీ జీవితంలో ఫస్ట్ టైం ఎవరి జీవితంలో అయినా ఇటువంటి పరిణామాలు అనుభవించడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఏమనుకున్నారు అసలు మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఎవరెస్ట్ ఎక్కుదామని బయలుదేరి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఏం జరుగుతుందని అనుకున్నారు? ఫస్ట్ మేము బయలుదేరుతున్నాను, ఎవరెస్ట్కి వెళ్తున్నాను అంటే ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐల్ హ్యావ్ టు గో టు ది ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ బికాస్ మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ దేర్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ అని తెలుసు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కమ్ వాట్ మే, ఐఎమ్ గోయింగ్ టు ట్రెక్ టు ది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అని మైండ్లో పెట్టుకొని వెళ్ళాను. సో ఐ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైఫ్ టైమ్ మెమరీస్. కానీ దీస్ ఆర్ ఆల్సో లైఫ్ టైమ్ మెమరీస్ దట్ ఐ గాట్ ఆన్ different magnitude, different scale. అక్కడికి వెళ్ళేసరికి I thought I'll see the Everest, but I saw the earthquake. So it's a different thing. Surviving a 7.9 Richter scale earthquake is not a joke because and I'm lucky, but at that time I was with the mountains because only Himalayas can take such high ఎవరెస్ట్కి ముందు ఇంకా ఏమైనా శిఖరాలు మీరు ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? చిన్న చిన్నవి చేయడమే కానీ పెద్దవి ఎప్పుడు చేయలేదు. చిన్న చిన్నవి ఖండాలలో కానీ లునావ్లలో కానీ చిన్న చిన్నవి, మన వికారాబాద్ ఇట్స్ వెరీ స్మాల్, చిన్న చిన్నవి ఊరికే అలా వెళ్ళడం కానీ నెవర్. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ఇన్స్పైర్ అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ లిమిట్స్. దట్ ఐవ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ స్ట్రెచింగ్ యువర్ లిమిట్స్. యూ రీచ్ టు ది ఎండ్ ఆఫ్ యువర్ లిమిట్స్ అండ్ యూ స్ట్రెచ్ ఇట్ అ లిటిల్ బిట్ మోర్ ఎవ్రీ టైమ్. సో దిస్ టైమ్ ఐ థాట్ చిన్న చిన్నవి ఏముంది, లెట్స్ డూ ది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఫస్ట్. ఇఫ్ ఇట్స్ ఆఫ్టర్ ది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లెట్ మీ ప్లాన్ ఫర్ ద సమ్మిట్ అని అనుకున్నాను. దట్స్ వాట్ ఐ డిడ్ దిస్ టైమ్. సో అది వచ్చిన తర్వాత ఎంతసేపటికి తెలిసింది మీకు ఎర్త్క్వేక్ అని? ఇమీడియట్లీ లైక్ అసలు ఏం జరిగింది కొంచెం కింద దిగిన తర్వాత వీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఈచ్ అదర్, ఎవ్రీ వన్ ఫెల్ట్ ఇట్. సో అందరు ఒకటేసారిగా కళ్ళు తిరగడం అందరికి ఒకటే నాట్ పాసిబుల్ కదా. సో దెన్ వీ ట్రై టు కాంటాక్ట్ కాఠ్మండు కోఆర్డినేటర్ అండ్ ఆల్. వీ కుడెంట్. We felt there's something wrong. Inka appude the Nepalese people there, they turned on their radios and then they told us that it was an earthquake. Okay, అంటే మీరు వెంటనే కిందికి దిగేశారు బేస్ క్యాంప్. మళ్ళీ మంచు కూడా మీద వచ్చి మంచు తుఫాన్ లాంటిది ఏమైనా వచ్చిందా? No, we were very far from మంచు పైన నడిచి వెళ్ళాం ముందుకి, కానీ మాకు మాత్రం ఏం జరగలేదు. ఫస్ట్ టైం ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు we were there mountaineering. We came down a little to understand what was happening. కానీ మ్యాగ్నిట్యూడ్ ఇంత హై లెవెల్ ఉందని మాకు తెలియలేదు. సో we continued our journey. We were going up. సెకండ్ టైం కొంచెం చూసాము, ఇట్లా కొంచెం మంచు కదలడం. సెకండ్ టైం వచ్చినప్పుడు చూసాము. నాట్ హాఫ్ అన్ అవర్, ద నెక్స్ట్ డే ఎర్త్క్వేక్ వచ్చింది. నెక్స్ట్ డే ఎర్త్క్వేక్ వచ్చింది. ద ఫస్ట్ డే వాట్ ఎవర్ కేమ్ ఆఫ్టర్వర్డ్స్ వాజ్ ఆఫ్టర్ షాక్స్. అప్పుడు మాకు అంతగా అనిపించలేదు. ఐ థాట్ విల్ స్టిల్ గో బ్యాక్, విల్ స్టిల్ గో అని అనుకున్నాం మేము. జీవితంలో మర్చిపోలేని క్షణాలను చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకోసారి మళ్ళీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్దామని అనిపిస్తుందా నిజంగానే? అంటే దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి. సో మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుందా? ఒకవేళ మీరు వెళ్తా అంటే మీ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తారా? వెళ్ళను అని మాత్రం చెప్పాను. బికాస్ దిస్ ఇస్ వన్ అన్అకంప్లిష్డ్ టాస్క్. I don't like to leave things in between. I would like to finish it. And so Everest Base Camp, I would like to do it again. This time, if I get a sponsor, I will summit the Everest also. And coming to my parents and all, they've been very supportive. And there's a generation gap anedi prati okka family lo unde thing. It's just that how you talk to your parents, how you convince them. You have to make them understand. My father, ma amma nana chadvindi veru, nenu chadvindi veru. You cannot, they're two different generations. You cannot club them both. The friction is always there. You just have to make them understand, and with a little patience, they will understand. So they've always been supportive. So ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? 1 week 10 days రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతారా? మీతో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఏమంటారు? వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్
కొంతమంది చేశారు ఫోన్ నాతో పనిచేసిన వాళ్ళు, మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అట్ ఆఫీస్ అండ్ మై డాన్స్ మేట్స్, ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ మీ అ కాల్. దే ఆల్ ఎన్ష్యూర్ దట్ ఐఎమ్ వెరీ సేఫ్. బట్ యా, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. టుడే ఈజ్ లైక్ 1st of May, Friday kada, Saturday, Sunday, Monday it will be normal again. I'll have to go back to my work, I'll have to start my practice again. Everything is normal again. I'm not going to stop for anything. సో థ్యాంక్ యూ నీలిమ. మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా వెళ్ళాలని, అది నెక్స్ట్ ఎఫర్ట్లో అయినా మీరు ఖచ్చితంగా విజయవంతంగా వెళ్తారని V6 ప్రేక్షకుల తరపున మేము కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. రైట్. సో కెమెరామెన్ సంజీవ్తో కలిసి భరత్, V6 న్యూస్.